అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అనుకోకుండా బయటకు వెళ్ళాను. అసలు ప్లానింగ్ లేకుండా వెళ్తున్నాం బయటికి. అనుకోకుండా అక్క అడిగేసరికి టకటక స్పీడ్గా రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను. చూసారా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము మేము. ఒక్క ఆటో కూడా రావట్లేదు. యాక్చువల్గా మాకు అనుకోకుండా సడన్గా బయలుదేరాం కాబట్టి మాకు ఇక్కడ ఏమీ వెహికల్ దొరకలేదు. సో పిల్లలు బస్ ఎక్కి రోడ్ దగ్గరికి వచ్చాము. నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అనుకోకుండా ఒక ఆటో వచ్చింది. చక్కగా అందరం ఆ ఆటోలో కలిసి వెళ్ళాము. చాలా రేర్ అండి ఇలా ఆటో ఎక్కి వెళ్ళడం. మాకు ఇక్కడ కంపెనీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సులు కానీ ఓన్ వెహికల్స్ కానీ వెళ్తాము. ఆర్ కంపెనీ వెహికల్ అయినా అరేంజ్ చేస్తారు మాకు. మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇవన్నీ ఏం సెట్ అవ్వలేదు. మేము ఫస్ట్ మార్కెట్కి వెళ్ళాము. చూసారా, ఇదే మా మార్కెట్, జగ్గేపేట మార్కెట్. అన్నీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ. ఫ్రూట్స్, వెజిటబుల్స్, మనకి ఏది కావాలంటే అది చాలా తక్కువగా దొరుకుతున్నాయి. రీజనబుల్గా కూడా ఉంటాయి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మ్యాంగోస్, ఉసిరికాయలు, ఆలుగడ్డలు, కొత్తిమీర. చూసారా, ఇక్కడ వీళ్ళు చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. ఓనీ బేరం అని అడుగుతున్నారు కొనమని. కొంటామని చెప్పాము. ఫస్ట్ ఇవన్నీ మోయలేమని చెప్పేసి ఫస్ట్ వెజిటబుల్స్ తీసుకొని అలా ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి ప్రతిదీ. వేరే వాటితో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. చూసారా, ఉల్లాక ఎంత ఫ్రెష్గా ఉందో. టమాటోస్ మార్నింగ్ టైంలో వెళ్ళటం వల్ల రష్ అయితే లేదు. అదే 10:30, 11 ఆ టైంలో వెళ్తే అసలు మామూలు రష్ ఉండదు అక్కడ. చూసారా, మేము ఎర్లీగా 9:30కే వచ్చేసాము. అందుకే ఇంత తక్కువ ఉన్నారు జనాలు. కాకపోతే స్టార్టింగ్ కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి చూసారా, పుట్టగొడుగులు కూడా ఉన్నాయి, మష్రూమ్స్. అగో ఇందాక అడిగారు కదా బోనీ అని, నేనే బోనీ చేశాను వాళ్ళ దగ్గర. చాలా రీజనబుల్గా అనిపించినాయి. నెక్స్ట్ ఇవన్నీ తీసుకొని చూసారా, బజ్జీ మిర్చి, ఇవన్నీ చాలా ఫ్రెష్గా అనిపించినాయి కూరగాయలన్నీ. నేను ఎప్పుడు ఇంత ఎర్లీగా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. మాకు యాక్చువల్లీ ఇక్కడికే వస్తాయి. కాకపోతే అక్కడ కొంచెం ప్రాబ్లం వల్ల వాళ్ళు రాలేకపోవడం వల్ల మేము రావాల్సి వచ్చింది అనుకోకుండా. మేము అలా మా మార్కెట్ కొనడం అయిపోయింది. నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాము. మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. ఇది విడిగా ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. కానీ ఇక్కడ కూడా చాలా ఫ్రెష్గా అనిపించినాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా తీసుకునే వాళ్ళు ఇక్కడ కూడా తీసుకుంటున్నారు. చూసారా, మేము అలా నడుచుకుంటూ కొంచెం దూరం వచ్చాము. అనుకోకుండా ఇది ప్లానింగ్. అసలు మేము 3-4 అవర్స్లో ఎంత షాపింగ్ చేయగలము, అసలు ఏమేమి కొనగలము అనేది మేము ట్రై చేసాము. మేము నిదానంగా శారీస్కి, బ్లౌజెస్కి లైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాము. చాలా బాగున్నాయి ఇక్కడ, ప్రతి ఐటెం చాలా బాగుంది. అక్క చీర తీస్తున్నారు బయటికి. ఆ శారీ, ఆ బ్లౌజు, దాని లైనింగ్ నేను కూడా తెచ్చుకున్నాను. నాది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే నేను బ్లౌజ్ ఒక్కటే తెచ్చుకున్నాను. అవి చూసారా అండి, బ్లౌజ్ పీసెస్ చాలా బాగున్నాయి. కలంకారీ ప్రింట్, ఇది కూడా చాలా బాగుంది. అయితే ఇంకా శారీ అది చూసారా, ఇక్కడ నా బ్లౌజు, అక్క బ్లౌజ్ బట్టి లైనింగ్ సెట్ చేస్తున్నారు, చూస్తున్నారు. బ్లౌజులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో.
ఇక్కడ కూడా చాలా రీజనబుల్గా ఉంటవి. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కుట్టించుకోవచ్చు. అవి ఆ మెటీరియల్. చాలా కలర్స్గా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. లేస్లు ఉన్నాయి, శారీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా చాలా రష్ ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్లే ఇది కూడా కాస్తంత ఫ్రీగా అనిపించింది, లేకపోతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మనకి కనీసం చాలా టైం తీసుకుంటుంది ఒక వస్తువు ఇవ్వడానికి. చూసారా, ఇదే అండి నా బ్లౌజు. నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను. దీనికి ఏ సెట్ అవుతుందో అర్థం అవ్వలేదు మాకు. ఫస్ట్ వైట్ తీశారు, వైట్ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. సో కొంచెం సిల్వర్ కలర్ ఆ కాంబినేషన్లో తీసుకుంటే సెట్ అయింది. చూస్తుంది ఆవిడ. చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అది ఇప్పుడు సెట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. వైట్ తీస్తే మరీ ప్యూర్ వైట్గా అనిపిస్తుంది, అందుకే కొంచెం సిల్వర్ కలర్లో మేము చూస్ చేసుకున్నాము. మళ్ళీ ఫాల్ ఆ శారీకి సంబంధించి. నా శారీకి ఆల్రెడీ ఫాల్ అయిపోయింది, అందుకోసం సో నేను శారీ తెచ్చుకోలేదు. యాక్చువల్లీ శారీ మీద ఇంకొక బ్లౌజ్ అనుకొని నేను సెట్ చేసుకున్నాను, కాకపోతే ఇది కూడా ఉందని ఇది కూడా స్టిచ్చింగ్కి ఇద్దామన్నట్టు ఇది కూడా తీసుకొచ్చాను. ఇది కూడా కొంచెం వెరైటీగా కుట్టిద్దామని, లేకపోతే అప్పుడే అయిపోయేది. ఆ శారీ నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను. చూసారా, ఆ శారీకి ఇంకా ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించి దానికి సంబంధించిన లేస్ అడిగాము. వాళ్ళు తీసుకొచ్చి చూపించారు, మేము సెట్ చేసుకున్నాం, కానీ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకులే మళ్ళీ ఉన్న చీరని ఇచ్చేసుకోవడం అని చెప్పి వద్దులే అనుకున్నాము. కానీ ఈసారి ఏదైనా వెరైటీగా ట్రై చేయాలి, చూడాలి. అదిగో చూసారా, ఎందుకులే అనుకొని ఆగిపోయాం. ఈ శారీ కుచ్చులు మాకు అప్పటికే ఫుల్ ఎండ్ వచ్చేసి ఫుల్ వాటర్ వేసిపోయినాయి. మేము అలా తీసుకొని నిదానంగా వెళ్ళాము. ఇక్కడ ఉప్పు మిరపకాయలు ఇవన్నీ చాలా ఉన్నాయండి, వెరైటీస్. వడియాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీళ్ళన్నీ హోల్సేల్కి ఇస్తామని అంటున్నారు. కలర్స్ ఏవో తీసుకొచ్చారంట, ఆ కలర్స్ కూడా హోల్సేల్కి ఇస్తాము అని అంటున్నారు. ఒకసారి మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ విజిట్ చేయండి. సాయి జనరల్ స్టోర్స్, జగ్గేపేట. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయని చెప్పారు మాకు. అది ఆయన మాట్లాడుతున్నారు మాతో. న్యూ ఇయర్ వస్తుంది కదా, అలా వచ్చేసాము. అలా నిదానంగా నడుచుకుంటూ ఎగ్స్ షాప్కి వచ్చేసాము. మళ్ళీ ఎగ్స్ వద్దనుకొని ఇవన్నీ మోయడం కష్టం అవుతుంది అని చెప్పేసి నిదానంగా సైడ్కి నడుచుకుంటా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళిపోయాము. చూసారా, ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ లేకుండా ఉంది. ఫ్యాన్సీ షాప్లో అలా 1 అవర్ టైం స్పెండ్ చేసాము. మేము ఏమేమి కొన్నాము, ఏమేమి తెచ్చాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. అసలు ఇంత తక్కువకి వస్తాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, రిసీవింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అలా నడుచుకుంటూ వచ్చాము. మళ్ళీ స్మార్ట్కి వెళ్ళిపోయాము. రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళి అక్కడ ఫేస్కి సంబంధించిన చిన్న ఉంటే అవి తీసుకొని వచ్చాము. లగేజ్ అంతా మేము మోసుకుంటూ వచ్చాము. నిదానంగా అక్కడ పెట్టుకున్నాము. అలా వెతుక్కుంటూ కనిపించలేదు ఎంతసేపటికి. చూస్తూనే ఉన్నాను నేను. అలా చూస్తూ కింద అడిగితే
పైన అని చెప్పారు. మళ్ళీ అలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయాము. చివరికి పైన దొరికినాయి. నేను ఏం తీసుకున్నానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారా, ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం అంత ఏం క్రౌడ్ లేదు. వెతుకుతూనే ఉన్నాను నేను. చివరికి ఇక్కడ ఉన్నాయి అవి. నెక్స్ట్ స్టిచ్చింగ్ షాప్కి వెళ్ళాము. ఇందాక చెప్పాను కదా లైనింగ్ తీసుకున్నామని. అలా వెళ్ళి చూసారా అక్కడ మగ్గం వర్క్స్ ఎంత నీట్గా చేస్తున్నారో. నెక్స్ట్ మ్యాక్స్కి వచ్చాము. ఇదైతే నేనైతే కొందామని అయితే వెళ్ళలేదు, జస్ట్ టైం ఉందిగా అన్నట్టు వెళ్ళాము. కాకపోతే అనుకోకుండా కొనాల్సి వచ్చింది, కొన్నాము. ఏం కొన్నానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు అంతా ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షను. డిస్కౌంట్ ఉందంట, సో అందుకే కొనాల్సి వచ్చింది. ఇదైతే ప్లానింగ్ లేకుండానే వెళ్ళాము. చూసారా, ఆవిడ ఏం కొన్నాను అవన్నీ పట్టుకొని వెళ్తుంది. చక్కగా అయిపోయింది. ఇంతటితో షాపింగ్ క్లోజ్. నిదానంగా మా వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ ఎక్కి చక్కగా కూర్చున్నాం మేము. అలా వెళ్తున్నాము. ఇది స్కూల్ పిల్లల వెహికల్. మా వాళ్ళు వచ్చారు, లేక పునీత్ హాయ్ చెప్తున్నారు. చూసారా, నిదానంగా ఇంకొకడు వచ్చాడు, హనీష్. వీడు చచ్చారు పిడుగు. భవిష్య వీళ్ళు వచ్చారు. ఇంకొక మేడం కూడా ఎక్కారు. ఇలా మా జర్నీ కంప్లీట్ అయిపోయింది.